హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? నేను సండే కదా బయటకైతే వెళ్తున్నామండి. కొత్తూరు మా అక్క వాళ్ళదైతే గృహప్రవేశం అయ్యి 3 నెలలు అయితే అయింది. అప్పటి నుంచి మేమైతే వెళ్ళలేదు. వాళ్ళ గృహప్రవేశం రోజే మా తోటికోడలు వాళ్ళదే గృహప్రవేశం అండి. హైదరాబాద్ అయితే వెళ్ళాము. అందువల్ల ఇక్కడికైతే వెళ్ళటం అవ్వలేదు. 3 నెలలు అయిపోయినా సరే మాకైతే కుదరట్లేదు. మేము బయటకు వెళ్ళేది ఎక్కువ ఆదివారాలే మా వారికి కుదిరేదిని. వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం, అలా ఏదో ఒకటి అయితే అయిపోతుంది. లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాము, లాస్ట్ వీక్ కుదరలేదు, వస్తున్నామని చెప్పి అయితే వెళ్ళలేదు. ఈ వీక్ అయితే ఇంక చెప్పకుండానే వెళ్ళామండి. మేము వెళ్తున్నట్టు అయితే చెప్పలేదు, మా వారికి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు మేము వెళ్తున్నట్టు. మా చెల్లి మా అమ్మ అయితే సండే కదా వస్తారని అయితే అన్నారు. మేము రావని అయితే చెప్పామండి, వస్తే ఫోన్ చేస్తానులే అని. సండే కదా వస్తే రావచ్చు అని మా నాన్నగారు అయితే చేలోకి వెళ్ళి ముందే మార్నింగే చికెన్ అయితే తెచ్చేస్తారు. అలాగే మార్నింగ్ అయితే తెచ్చారు. వాళ్ళైతే కనుక పారము అలాగే బొంత తెచ్చుకుంటారు. నేనైతే అవి రెండు తిన్ను, బాయిలరే తింటాను. అందుకని నా కోసం బాయిలర్ అయితే తెచ్చిపెట్టారు. మేము వెళ్ళేసరికి మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండేస్తుంది. భోజనం చేసి వెళ్ళమంది కొత్తూరు అయితేని. లేదు వచ్చాక చేస్తానులే, లేదంటే నైట్కి పట్టుకెళ్ళిపోతానని అయితే అన్నాను. అయితే మా చెల్లి ఫోన్ చేసి అయితే చెప్పింది ఇలా అక్క వాళ్ళు వస్తున్నారని. చెప్తే కనుక మా అక్క కూడా అక్కడైతే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసింది. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. సరదాగా అయితే కాసేపు అయితే 3 అయ్యే వరకు అయితే ఇంక అక్కడే ఉన్నామండి. భోజనాలు అవి చేసి భోజనం అయిన తర్వాత ఒక గంట కూర్చుని ఇంక బయలుదేరిపోయాము. మాకు గారెలు పకోడీలు అవి వేస్తానంది. ఇంక టైం లేదని అయితే వచ్చేసాము. మరలా వెళ్ళి ఇంకా మరలా నుంచి అయితే మా అమ్మగారి దగ్గర నుంచి కూర అవి పట్టుకొని అయితే వస్తాను నేను. ఇక్కడ వచ్చేటప్పుడు అయితే పిఠాపురం అయితే మేళ అయితే జరుగుతుంది. డ్రెస్సెస్ ఇన్స్టాలో కూడా చూసాము. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, కానీ చూసుకొని అయితే తీసుకోవాలి. కొన్ని కొన్ని డ్యామేజ్లు అయితే ఉంటాయి. ప్రైజెస్ పర్లేదు, 300, 200 అలా, టాప్స్ 400ని. నేనైతే ఏవో 4 టాప్స్ అలాగే లెగ్గిన్స్ అయితే తీసుకుని అయితే వచ్చాము. ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయింది వచ్చేసరికి అయితేనే అవన్నీ చేసి. ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుంది అయితే పిల్లలందరికీ బాగా అయితే తెలుస్తుంది. కొత్తగా అయితే కోడి ఫలావ్ అయితే పెడుతున్నారట పిఠాపురం మాదాపురం రోడ్లో. వారం రోజులు బట్టి మా పాప అయితే అది కావాలని అయితే తినేస్తుంది. ఏదో మూవీ రిలీజ్ అయిన వెంటనే మూవీ ఎలా చూసేస్తామో అలాగే నేను షాప్ ఓపెనింగ్ అయిన వెంటనే అయితే కోడి పలావ్ అయితే తెచ్చుకున్నారు. కొండ బిర్యానీ అటండి, 250 రూపీస్ అట. మా పాప అడుగుతుంది కదా అని అయితే ఇంకా తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశారు, 30 గంట ఎంతసేపు తనకు వెయిట్ చేసి అయితే కొండ బిర్యానీ తెచ్చుకున్నారు. నేను కొండ తీసుకురాలేదే అన్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ అదే కొండలో చేసి పెట్టచ్చు కదా, మళ్ళీ కొండ బిర్యానీ కొనుక్కోకండానని. కానీ ఆ రోజైతే కార్తీక మాసం అయిన వెంటనే కాబట్టి ఖాళీ అయితే లేదట, చాలా రష్గా ఉందట. మా పాపకు బయట బిర్యానీ కానీ బయట చట్నీ కానీ చాలా ఇష్టము. ఆకులు ప్లేట్లు అయితే నాగేస్తుంది. ఇంట్లో చేస్తే కనుక అలా అయితే చేయదు. ఇది పార్సల్ అయితే 250 అట. మొత్తం గట్టిగా తింటే కనుక ఒక్క మనిషికి అయితే రావచ్చు. మాకైతే పిల్లలు ఇద్దరు తిన్నారు, మా వారు నేను కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేసాము. టేస్ట్ అయితే పర్లేదు.